హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మమతా కిచెన్. హాయ్ అందరికి, బాగున్నారా? అందరూ మేము కూడా చాలా బాగున్నాం. ఈరోజు మనం ఫ్రెంచ్ ఫ్రై చేసుకుందాము. ఈ వీడియో చివరి వరకు చూడండి, లైక్ కొట్టండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. మమతా కిచెన్. ఇప్పుడు మనం ఫ్రెంచ్ ఫ్రై చేసుకుందాం, రండి చూపెడతా. ఫ్రెంచ్ ఫ్రైస్ కావాల్సిన పదార్థాలు: ఆలుగడ్డలు ఇట్లా పెద్దవి తీసుకోవాలి. ఆలుగడ్డలు ఒకటే ఆలుగడ్డలు సరిపోతాయి, ఏం అవసరం ఉండదు. ఇట్లా పెద్దవి తీసుకుంటే మనకి మంచిగా వస్తాయి అన్నట్టు. ఇది మనం పొట్టు తీసుకుందాము. మనం ఇవి ఫ్రెంచ్ ఫ్రై చేసుకునే ఆలుగడ్డలు వేరే ఉంటాయి, అవే తెచ్చుకోవాలి. వేరే దాంతోనైతే రావు. ఇట్లా పొట్టు తీసేసుకోవాలి మంచిగా, దీంతో నష్టలేదు. ఇవి పెద్దగా ఉన్నాయి కదా, పెద్దగా ఉన్నాయి కాబట్టి మనకి కొంచెం చేతుల ఆగది. ఇప్పుడు మనము ఎండాకాలము బాగా ఏదన్నా ఒకటి తినాలి అనిపిస్తుంది కదా, ఇట్లా చేసుకొని తినాలి అప్పుడప్పుడు. మనకి పిల్లలు కూడా సాయంత్రం చాలా ఇష్టంగా తింటారు. మంచిగా ఇట్లా చేసి పెడితే మంచిగా ఉంటాయి. ఇట్లా చిప్స్ కాకుండా ఇట్లా చేసి పెట్టాలి. ఇట్లా మనం పొట్టు తీసి పెట్టుకోవాలి. చూసారా, మంచిగా పొట్టు తీసుకున్నాం. ఇట్లా మంచిగా శుభ్రంగా మంచిగా పొట్టు తీసుకోవాలి. అన్ని మన దగ్గర ఉన్నాయి, 3 ఇట్లనే తీసి పెట్టుకున్నాం. ఇప్పుడు ఇవన్నీ నేను కట్ చేసి చూపెడతా. ఇట్లా మనకు సైడ్ కట్ చేసుకోవాలి కొద్దిగంతా, ఎందుకంటే ఈ సైడ్ ఇది ఉండద్దు, మంచిగా ఉండదు. తర్వాత మనం కట్ చేసుకుందాము. మళ్ళీ ఇటు సైడ్ కూడా అట్లనే కట్ చేసుకోవాలి. తర్వాత 1 ఇంచు మందం దొడ్డుతోని ఇట్లా మనం కాటు పెట్టుకోవాలి అన్ని. ఈ కత్తి చిన్నగా ఉన్నది, ఇట్లా ఇంత సైజు ఉంటే మనకి సరిపోతుంది అన్నట్టు. బాగా సన్నం కాకుండా ఇలా ఈ దొడ్డు ఉంటే సరిపోతుంది మనకు. ఫ్రెంచ్ ఫ్రైస్ అనేది మంచిగా వస్తుంది అన్నట్టు. బాగా సన్నం ఉంటే తొందరగా ఇరిగిపోతాయి, మంచిగా ఉండయి. ఇలా ఇట్లనే అన్ని ఈ మందంతోనే మనం కట్ చేసుకోవాలి. ఇలానే మన దగ్గర ఉన్నాయన్నీ కట్ చేసుకొని పక్కన పెట్టుకుందాం. మన దగ్గర ఉన్న ఆలుగడ్డలన్నీ ఇట్లా కట్ చేసుకోవాలి. చూసారా, ఈ మందం కొద్ది కట్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మళ్ళీ ఇవి మనం మధ్యలో కట్ చేసుకోవాలి. ఇట్లా ఇలా బాగా సన్నం కాకుండా ఇట్లా కట్ చేసుకోవాలి. ఇలా ఉంటే సరిపోతుంది. ఇట్లా మనకి బాగా సన్నం ఉండద్దు, బాగా దొడ్డు ఉండద్దు. ఇట్లా ఉంటే మనకి మంచిగా వస్తుంది, ఇరిగిపోకుండా ఉంటాయి అన్నట్టు. ఇవి కోసి పక్కకు పెట్టుకుందాం. అన్నీ ఒకటే సైజు కట్ చేసుకోవాలి. ఒకటి పెద్దగా ఒకటి చిన్నగా కట్ చేసుకోవద్దు. అంటే ఇక మన దగ్గర ఆలుగడ్డలు ఏ సైజు ఉంటే ఆ సైజు వస్తాయి, కానీ దొడ్డు అనేది కరెక్ట్ కట్ చేసుకోవాలి. ఇట్లా ఒక దాంట్లో 4 చేసుకుంటే సరిపోతుంది. ఇట్లా మొత్తం మంచిగా మన దగ్గర ఉన్నాయన్నీ ఇట్లనే కట్ చేసుకొని పక్కన పెట్టుకుందాం. నేను మళ్ళీ కట్ చేసుకున్నాక మళ్ళీ చూపెడతాం. ఇప్పుడు మన దగ్గర ఉన్న ఆలుగడ్డలన్నీ ఇలా కట్ చేసుకున్నాం. చూసిరా, ఇట్లా కట్ చేసుకోవాలి సన్నం. బాగా దొడ్డు కాకుండా బాగా సన్నం కాకుండా ఇట్లా కట్ చేసుకుంటే మంచిగా వస్తాయి అన్నట్టు. ఇది ఫ్రెంచ్ ఫ్రైస్ అనేది ఇట్లనే చేసుకోవాలి. ఇప్పుడు ఇవి మనం కడుక్కుందాం. మంచిగా ఇరిగిపోకుండా కడుక్కోవాలి, మెల్లగా కడుక్కోవాలి, ఇరిగిపోతాయి మళ్ళా. ఇట్లా ఇవి ఇన్ని కనబడుతున్నాయి, 3 ఆలుగడ్డలు కదా. మనం ఇవి ఫ్రై చేసుకునే వరకు కొంచెమే అవుతాయి, ఎక్కువ ఏం కావు మనకి. ఇన్ని కనబడుతున్నాయి కానీ ఇట్లా మంచిగా కడుక్కోవాలి. 2 సార్లు కడుక్కుంటే సరిపోతుంది. కొద్దిగంతా ఉప్పు వేసి కడుక్కుందాము, ఎందుకంటే ఉప్పు వేసి కడుక్కుంటే ఇదేమన్నా ఉంటే మంచిగా క్లీన్ మంచిగా సాఫ్ అవుతాయి అన్నట్టు. ఇట్లా ఇప్పుడు ఇవి మనం వేరే నీళ్ళలో వేసుకొని మళ్ళీ కడుక్కుందాం. ఇప్పుడు మళ్ళీ వేరే నీళ్ళతో మళ్ళీ కడుక్కుందాం. మనం ఉప్పు వేసి కడిగినాం కదా, మంచిగా తెల్లగా అయినాయి. చూసిరా, మీద ఏదన్నా ఉన్న నల్లది మంచిగా పోతుంది అన్నట్టు. ఇంత వెళ్ళింది. చూసిరా, మనం ఒకటేసారి కడుక్కోకుండా ఇట్లా 2 సార్లు కడుక్కోవాలి. ఇది పక్కకి పెట్టేద్దాం. ఇప్పుడు ఇవి మంచిగా కడిగి ఇప్పుడు ఇందులోనే ఒక 10 నిమిషాలు ఇందులోనే నీళ్ళలోనే ఉంచుదాం ఇట్లనే. ఎందుకంటే మంచిగా ఇవి నీళ్ళలో మంచిగా ఉంటే మంచిగా మళ్ళీ వేడి నీళ్ళలో మళ్ళీ ఉడకబెట్టుకుందాం. ఇప్పుడు నేను వేడి నీళ్ళు చేసుకున్నా, ముందే మరగబెట్టుకుంటున్నా. ఇప్పుడు ఇందులోకి మనము కొద్దిగంత ఉప్పు వేసుకుందాము. ఒక 1/2 చెంచా అయితే సరిపోతుంది, మళ్ళీ ఇసం ఉంటాయి మంచిగా ఉండదు. ఇప్పుడు ఈ మరుగుతున్న నీళ్ళలోకి మనం కట్ చేసుకున్న ఆలుగడ్డను ఇప్పుడు ఇందులోకి వేసుకుందాం. వేసుకొని ఒక 5 నిమిషాలు ఉడికితే సరిపోతుంది, బాగా మెత్తగా ఉడకబెట్టుకోవద్దు. ఇప్పుడు ఇందులోకి అన్ని వేసుకుందాం. బాగాసేపు ఉడకబెట్టద్దు, వేసినాక ఒక 5 నిమిషాలు ఉడికితే సరిపోతుంది. ఎందుకంటే బాగా ఉడికితే మెత్తగా అవుతుంది, మనకు మంచిగా ఫ్రై కావన్నట్టు. ఇలా మంచిగా ఉడుకుందాం. ఒక 5 నిమిషాలు అయితే సరిపోతుంది. ఒక పొంగ వస్తే సరిపోతుంది అంతే.
5 నిమిషాల తర్వాత చూసుకుందాం ఒకసారి. మంచిగా ఉడికిపోయినాయి చూసిరా, మంచిగా ఉడికినాయి. ఇప్పుడు నేను ఇది ఒకటి మీకు ఇరిసి చూపెడతా మధ్యలోకి, ఎందుకంటే మనకు ఉడికిందా లేదా అన్నది తెలుస్తుంది. ఇగో ఇట్లా ఇరిగింది చూసిరా. మనకి ఇట్లా ఉంటే సరిపోతుంది, బాగా మెత్తగా కాకుండా ఇట్లా ఉంటే సరిపోతుంది. మంచిగా ఇరుగుతుంది, మెత్తగా ఉడకలేదు, ఇట్లుంటే చాలు. ఇప్పుడు మనము ఒక జాలి గంపలోకి తీసుకోవాలి, ఎందుకంటే ఇవి చల్లారాలి కొంచెం. ఇట్లాంటి జాలి గంపలో వేసుకోవాలి. డైరెక్ట్ మనము అట్లనే కవర్లు వేసి పెట్టద్దు. ఇట్లా కొంచెం చల్లారినాక మనం కవర్లు వేసి పెట్టుకోవాలి. ఒక 4 గంటల సేపు ఇది మళ్ళీ నానాలి, మంచిగా ఫ్రిడ్జ్లో ఉండాలి బాగా. ఇట్లా ఇవి మంచిగా ఇట్లనే ఉడకబెట్టుకోవాలి. మనం మర్చిపోయి మనము ఇవి చేసుకునేటప్పుడు ఇక్కడనే కూర్చుండి చేసుకోవాలి, మెత్తగా అయితే మంచిగా ఉండదు. ఇప్పుడు ఇవి ఒక 10 నిమిషాలు మనం చల్లార పెట్టుకుందాము, ఎందుకంటే చల్లారితేనే మనకు ఇట్లాంటి కవర్లో వేసి పెట్టుకోవాలి. చల్లారినాక ఒక 10 నిమిషాలు పక్క పెట్టుకోవాలి. 10 నిమిషాల తర్వాత చల్లారినాయి చూసిరా, ఇట్లా చల్లారాలి. ఇప్పుడు ఈ కవర్లో వేసి పెట్టుకుందాము. ఇవి 4 గంటల సేపు మనం ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. అట్లయితేనే మనకి ఫ్రెంచ్ ఫ్రైస్ అనేది మంచిగా వస్తుంది. కడకు తినేటప్పుడు కూడా మంచిగా క్రిస్పీగా మంచిగా ఉంటాయి అన్నట్టు. అందుకే ఇవి 4 గంటల సేపు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి కంపల్సరీ. ఇదైతే మనం ఎందుకంటే ఫస్ట్ ఇవి ఉడకబెట్టగానే చేసుకోవద్దు, మళ్ళీ మధ్యలోకి ఇరగకుండా చూసుకోవాలి. ఇవి బాగా ఏం ఉడకలేదు కాబట్టి ఏమి ఇరిగాయి. ఇవన్నీ మంచిగా ఫ్రిడ్జ్లో వేసి పెట్టుకుందాం కవర్లు వేసి. ఇట్లాంటి కవర్ అయితే సరిపోయినా ఏ కవర్ అయినా చాలు. నా దగ్గర ఈ కవర్ ఉందని కవర్లు వేసి పెడుతున్నా. మనకి ఏదైనా సరే కానీ కవర్ కావాలి అంతే. ఇట్లా ఇప్పుడు ఇది మనం ఈ కవర్ అనేది ఇట్లా మంచిగా దగ్గర కనాలి. ఇట్లా మళ్ళీ ఇట్లా ఏ గాలి కానీ బయట లోపలికి పోవద్దు అన్నట్టు, ఎందుకంటే లోపలికి పోతే బాగా మెత్తగా ఉంటాయి, మంచిగా రావు. ఇట్లా దగ్గర కానీ ఇట్లా మనము ఇది ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఇట్లా చూసిరా, ఇలా చేసి పెట్టుకోవాలి. మనం ఏదైనా దారమైనా కట్టచ్చు, కానీ ఎందుకని నేను కట్టలేను, ఇట్లా పెట్టేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టుకుందాం. 4 గంటల తర్వాత ఇది ఒక ప్లేట్లోకి వేసుకొని చూపెడతా ఎట్లా వచ్చినాయో. ఇది ఒక ప్లేట్లోకి వేసుకుందాము. మస్తు చల్లగా అయినాయి చూసిరా, మంచిగా చల్లగా అయితేనే మనకు ఇవన్నీ ఫ్రెష్గా మంచిగా వస్తాయి అన్నట్టు, క్రిస్పీగా వస్తాయి అన్నట్టు. నాకు అనత్తలేదు. ఇవి మనం ఇప్పుడు నూనె వేడి చేసుకుంటున్నా. నేను కాగుతున్న నూనెలోకి వేసుకుందాం. నేను నూనె ముందే వేడి చేసిన వేస్తున్నా ఒక్కొక్కటి. ఇట్లా ఒక్కొక్కటి దూరం వేసుకోవాలి. ఒకటేసారి వేసినాం అనుకో దగ్గర అయ్యి మళ్ళీ ఇరిగిపోతాయి, మంచిగా రావు అన్నట్టు. ఫస్ట్ మంట మనం నూనె ఎక్కువ వేడి చేసుకొని మళ్ళీ తక్కువ చేసుకోవాలి. అప్పుడైతేనే ఇవి మంచిగా లోపల మంచిగా ఉడికి మనకు మంచిగా వస్తాయి అన్నట్టు. ఇలా కొన్ని వేసుకుంటూ మంచిగా కాల్చుకోవాలి. ఇట్లా వేయంగానే తింపద్దు, కొంచెం వేడి కావాలి, ఎందుకంటే మళ్ళీ ఇరిగిపోతాయి. మనము వెంటనే వేసినాం అనుకో వెంటనే ఇట్లా కలుపుకోవద్దు అన్నట్టు. ఒక 2 నిమిషాల తర్వాత కలుపుకుంటే మనకి మంచిగా వస్తాయి. ఇప్పుడు కలుపుకుందాం. ఇట్లా మెల్లగా అది కలుపు, ఇట్లా అటు ఇటు దింపుకుంటూ మెల్లగా కాల్చుకోవాలి. ఎందుకంటే మనం ఇట్లా మనం స్పీడ్ ఇట్లా అంటాం అనుకో ఇరిగిపోతాయి అన్నట్టు. ఇవి మంచిగా కాలాలి, ఇట్లా లోపలికి వెళ్ళి మంచిగా ఉడకాలి. చూసారా, మంచిగా ఉడుకుతుంటే కూడా మనకు పొంగుతున్నాయి. మనము 4 గంటల సేపు ఫ్రిడ్జ్లో పెట్టినాం కదా, మంచిగా వస్తాయి అన్నట్టు. వెంటనే వేసుకుంటే మంచిగా రావు, మెత్తగా వస్తాయి. టేస్ట్ అనేది అంత బాగుండదు అన్నట్టు. మనం ముందే ఉప్పు వేసి ఉడకబెట్టుకున్నాం కదా, మళ్ళీ మనకు ఉప్పు అవసరం లేదు, ఏది అవసరం లేదు. ఇవంతే నూనెలో ఫ్రై చేసుకొని తినడమే అంతే. ఇప్పుడు ఇవి మనము కాల్చుకున్నాం చూసిరా, అటు ఇటు దింపుకుంటూ కాల్చినాము. ఇవి ప్లేట్లోకి తీసుకుందాము, ఎందుకంటే మళ్ళీ ఒకసారి కాలవాలి. ఇప్పుడు ఇట్లా కాల్చి మళ్ళీ తర్వాత మళ్ళీగా మంచిగా కాలితే కొంచెం మళ్ళీ కడకత్తాయి అన్నట్టు మంచిగా. ఇవి మనం ఒక ప్లేట్లోకి తీసుకుందాం. ఇట్లా ఒక పేపర్లోకి తీసుకోవాలి. ఇట్లా, ఎందుకంటే ఇవి మళ్ళీ ఒకసారి కాలవాలి, కాలితే మనకి మళ్ళీ కడక మంచిగా వస్తాయి అన్నట్టు. ఇవి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు మన దగ్గర ఉన్నాయన్నీ ఇట్లనే కాల్చుకుందాము. మన దగ్గర అన్ని ఇట్లనే కాల్చుకొని పక్కన పెట్టుకుందాం. ఇవి మన దగ్గర ఉన్నాయన్నీ ఇట్లా కాల్చుకుందాము. చూసిరా, అంటే తెల్లగానే ఉన్నాయి, మళ్ళీ ఒకసారి కాల్చుకుంటాం కదా, అందుకే ముందుగా ఫస్ట్ ఈ కలర్ తీసుకోవాలి, తర్వాత మళ్ళీ కాల్చుకోవాలి అన్నట్టు. ఇట్లా లేకపోతే మెత్తగా వస్తాయి, మంచిగా ఉండయి.
ఇట్లా క్రిస్పీగా ఉంటాయి అన్నట్టు. మళ్ళీ మళ్ళీ కాల్చుకుంటే 2 సార్లు కాల్చుకుంటే మంచిగా ఉంటాయి అన్నట్టు. ఇట్లా ఇవన్నీ మంచిగా ఇట్లా తీసుకున్న తర్వాత ఇప్పుడు మళ్ళీ ఇక మనము ఫస్ట్ వేడి చేసుకుని మళ్ళీ వేసేద్దాం ఇందులో నూనెలో. ఎందుకంటే నూనె వేడి ఉంటుంది కదా, మంచిగా కాలుతాయి అన్నట్టు. ఇవి మళ్ళీ మంచి కలర్ వచ్చేదాకా కాల్చుకుందాం. ఇప్పుడు ఇవి ఒకటేసారి కాలవద్దు ఇవి అట్లా, అందుకే 2 సార్లు కాల్చుకున్నాము. ఇప్పుడు మంచిగా కాలుతాయి. మళ్ళీ ఈ కలర్ వచ్చేదాకా కాల్చుకోవాలన్నట్టు. ఇవి ఇప్పుడు ఒకటి వచ్చింది ఈ కలర్ వచ్చేదాకా కాల్చుకోవాలి. ఇప్పుడు అటు ఇటు తిప్పుకుంటూ మంచిగా కాల్చుకున్నాం. చూసారా ఇట్లా ఈ కలర్ వస్తే సరిపోతుంది. ఎందుకంటే మనము ఫ్రిడ్జ్ లో పెట్టినాం కదా, అందుకే 2 సార్లు కాల్చుకుంటే మంచిగా క్రిస్పీగా ఉంటాయి కాబట్టి ఇవి 2 సార్లు కాల్చుకోవాలన్నట్టు. మనం ఒకటేసారి కాల్చినాం అనుకో కొంచెం మెత్తగా ఉంటాయి, అంత టేస్ట్ అనేది బాగుండదు. ఇట్లా 2 సార్లు కాల్చుకుంటే టేస్ట్ అనేది సూపర్ ఉంటుంది. ఆలుగడ్డ చిప్స్, ఆలుగడ్డ ఫ్లేవర్ అనేది మనకు నోటికి మంచిగా తగులుతుంది అన్నట్టు. ఇట్లా ఈ కలర్ వస్తే సరిపోతుంది, బాగా మాడగొట్టుకోవద్దు. చూసారా ఇట్లా వస్తే సరిపోతుంది. ఇవి ఒక ప్లేట్లోకి తీసుకుందాం. ముందుగా పేపర్లోకి తీసుకుందాం. చూసారా కడక్ ఉన్నాయి. కొంచెం చల్లారితే మనకి కడక్ అనేది ఏర్పడుతుంది అన్నట్టు. చల్లారాలి కొంచెం. ఇక గట్టిగా ఎరుగుతున్నాయి. చూసారా 2 సార్లు వేసినాం కదా ఇట్లా. మళ్ళీ మన దగ్గర ఉన్నాయి అంతే ఇట్లనే కాల్చుకొని మనం మళ్ళీ తర్వాత చూపెడతాం. ఇట్లా మన దగ్గర ఉన్నాయి అన్ని ఇట్లనే కాల్చుకొని పక్కన పెట్టుకుందాము. ఇవన్నీ కాల్చుకున్న తర్వాత నీకు మళ్ళీ చూపెడతాం. మన దగ్గర ఉన్నాయి అన్ని ఇట్లా కాల్చుకున్నాము మొత్తము. దీంతో తీయత్తలేదు మనకి ఎక్కువ ఇట్లా, ఎందుకంటే మనము పేపర్ వేసుకోవాలి. నూనె కదా అంత అంటుకో ఇట్లా ఇది ఏమంటది కానీ మనకు కొంచెం పేపర్ వేసుకుంటే నూనె అన్నది పేపర్లకు పోతుంది మంచిగా. సూపర్ వచ్చినాయి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇట్లా ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి. ఒక చిప్స్ కాకుండా కూర కాకుండా ఇలా చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మనము కారము మసాలా చల్లుకొని తినాలి, సూపర్ టేస్ట్ ఉంటుంది. ధనియాల పొడి, మసాలా అంటే గరం మసాలా కాదు, ధనియాల పొడి. ఇప్పుడు చల్లుతా కొంచెం అంతా. ఇప్పుడు కొంచెం అంతా కారం చల్లుకుందాం. ఇట్లా కొద్దిగా అంతా, ఎక్కువ వేసుకోవద్దు, కొంచెం ఇట్లా. తర్వాత కొంచెం అంతా ధనియాల పొడి, గరం మసాలా కాదు ధనియాల పొడి వేసుకొని ఇట్లా కలుపుకోవాలి. ఎందుకంటే ఇట్లా వేసుకొని తింటే బాగుంటుంది. మనకు టమాటా సాస్ లేకుండా కానీ ఇట్లా వేసుకొని తింటే బాగుంటుంది అన్నట్టు. ఇట్లా చూసారా మనకు కలుపుతుంటే కూడా కడక్ సప్పుడు ఎట్లా వస్తుందో. 2 సార్లు కాల్చుకున్నాం కదా. మనము కారము ధనియాల పొడి వేసుకున్నాం కదా, కలుపుకున్నాం కదా. ఇప్పుడు నేను టేస్ట్ చెప్తా ఎట్లున్నదో. మనకి గట్టిగానే ఇరుగుతున్నాయి. చూసిరా మనం 2 సార్లు కాల్చుకున్నాం కాబట్టి చూసిరా ఎంత కడక్ వచ్చినాయో. ఇట్లా నేను ఇప్పుడు టేస్ట్ చూసి చెప్తా. సూపర్ టేస్ట్ ఉన్నది, మంచిగా ఉన్నది. మనం ఉప్పు వేసి ఉడకబెట్టుకున్నాం కాబట్టి ఉప్పు అవసరం లేదు. ఇక మంచిగా ఉప్పు కూడా కరెక్ట్ సరిపోయింది. టేస్ట్ మీరు కూడా ట్రై చేయండి. ఇట్లా ఊకే ఆలుగడ్డ కూర, ఆలుగడ్డ చిప్స్ కాకుండా ఇలా ఒకసారి ట్రై చేయండి, టేస్ట్ బాగుంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మమతా కిచెన్.